నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయాలి. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశంలో బ్యాంకర్లకు కలెక్టర్ రాహుల్ రాజ్ దిశానిర్దేశం. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచన. రహదారి ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలి. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిసెంబర్ 2023 మాసాంతపు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా బ్యాంకుల వారీగా లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ను ఆవిష్కరించారు. 100% ఆర్థిక ప్రగతి సాధించినందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్ఎం వెంకట్రామరెడ్డిని శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం ప్రసాద్, నాబార్డ్ డిఎం ఎండి రౌఫ్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు పంట అనుబంధ రుణాలు, ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న మధ్య తరహా విద్య, గృహ రుణాలతో పాటు ఇతర ప్రాధాన్యత రుణాలను అర్హులైన పేద ప్రజలకు మంజూరు చేయాలని సూచించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయాలన్నారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఏవైతే మనకి ఇప్పుడు లోన్స్ ఇవ్వాల్సినవి ఉంటాయో, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ లోన్స్ ఉంటాయి. సో దీని మీద కొద్దిగా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం చూసినట్టయితే ఏదైతే ఎస్ఎల్బిసి నుంచి మనకు టార్గెట్ కమ్యూనికేట్ అవుతుందో, సో దాంట్లో 50%-60% అచీవ్ అవుతుంది. కానీ మనం అనుకున్న టార్గెట్ మాత్రం ఎప్పుడు కూడా రీచ్ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఇంతకుముందు ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో చూస్తే కూడా అదే పరిస్థితి ఉంది. సో ఎస్ఎల్బిసి టార్గెట్స్ మనకి ఎంతైతే కమ్యూనికేట్ అవుతుందో, ప్రతి ఇయర్ చూసినట్టయితే కూడా సో ప్రీవియస్ ఇయర్ టార్గెట్ ఎంతైతే ఉంటుందో దానికి 50-60% మన అచీవ్మెంట్ ఉంటుంది. సో దాన్ని కన్సిడరేషన్లో తీసుకోకుండా నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఇంకో 10% అడిషనల్గా ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అది నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పిన ఎల్డీఎం గారిని అందరూ కూడా రిక్వెస్ట్ చేసి, సో ఈసారి ఒక ఫ్యాక్చువల్గా అంటే ఏదైతే అచీవబుల్ ఉంటుందో ఆ టార్గెట్ అంటే వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఎస్ఎల్బిసి నుంచి అదే మనకు పంపించినట్టయితే అది మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా కానీ దానికి ఒక అర్థం ఉంటుంది. అంటే ప్రతిసారి మనం రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. సో టార్గెట్స్ చూసినట్టయితే చాలా ఎక్కువ ఉంటా ఉన్నాయి, బట్ అచీవ్మెంట్ చూసినట్టయితే మాత్రం ఓన్లీ 50%-60% ఈచ్ బ్యాంక్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసినా కానీ మనది అచీవ్మెంట్ చాలా తక్కువ ఉంది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అంటే టీజీపీ పర్ఫార్మెన్స్ ఒకటి కొద్దిగా బెటర్ ఉంటుంది కంపేర్ టు అదర్ బ్యాంక్స్. బట్ అన్ని బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ 50%-60% ఆ రేంజ్లోనే ఉంటా ఉన్నాయి. సో ఈసారి మనము డిఫరెంట్గా రిపోర్ట్ పంపించినాం. ఆల్రెడీ మనకి ఏదైతే అచీవ్మెంట్ అయిందో సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ టైం టార్గెట్ ఫిక్స్ చేయాలనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణ పరిమితిని పెంచాలని, ఇచ్చిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే విధంగా బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. బ్యాంకులు వార్షిక సంవత్సరం ముగిసేలోగా వారి లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. రైతులకు పంట అనుబంధ రుణాలతో పాటు డైరీ, పౌల్ట్రీ తదితర యూనిట్లను మంజూరు చేయడం ద్వారా రైతులకు 2 రకాల ఆర్థిక ప్రగతి పెరుగుతుందని అన్నారు. సో నెక్స్ట్ టైం నుంచి కూడా రివ్యూ మనం ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ వైజ్ కూడా రివ్యూ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు కూడా ఇంటర్నల్ గా సో ఈచ్ బ్రాంచ్ మేనేజర్స్ తో ఎప్పుడైతే మీరు మీటింగ్ పెట్టుకుంటారో సో దాంట్లో కూడా సో మీ బ్రాంచ్ టార్గెట్స్ అంటే మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ బ్రాంచ్ వైజ్ మీరు ఇస్తున్న టార్గెట్ అండర్ ఈచ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, సో అగ్రికల్చర్ లోన్స్ కానివ్వండి, టర్మ్ లోన్స్ కానివ్వండి, మళ్ళీ ఎంఎస్ఎంఈ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ మీరు ఇస్తున్న టార్గెట్ మనకి ఎస్ఎల్బిసి నుంచి కమ్యూనికేట్ అయిన టార్గెట్ 2 మ్యాచ్ అవుతుంది. సో మోస్ట్లీ బ్రాంచ్ మేనేజర్స్ అందరు కూడా మీకు బ్రాంచెస్ కి ఏదైతే మీ కంట్రోలర్స్ నుంచి మీ నుంచి కమ్యూనికేట్ అవుతుందో వాళ్ళు దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. కానీ ఎస్ఎల్బిసి
నుంచి వచ్చిన ఈ డీసీసీ నుంచి మనం ఏదైతే రివ్యూ చేస్తామో ఇది ఎప్పుడు కూడా రివ్యూ అయిపోలేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వాహనదారులకు విస్తృత సూచనలు చేశారు. రహదారి ప్రమాదాల నివారణకు వాహనాలను నడిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించి వాహనదారులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఏఎంవీఐ మహేష్, మావల ఎస్ఐ విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్ మాట్లాడుతూ వాహనదారులు ప్రతినిత్యం అప్రమత్తతతో ఉండాలని సూచించారు. చిన్న చిన్న తప్పిదాల కారణంగా భారీ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడితే కుటుంబాలకు తీరని శోకం మిగులుతుందన్నారు. ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటిస్తూ ప్రమాదాల నివారణకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. యాక్సిడెంట్ని జీరో లెవెల్ తేవాలని, అంటే ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ కూడా యాక్సిడెంట్ వల్ల చనిపోవడం కానీ దెబ్బలు తాగడం కానీ జరగకుండా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, వాటికి పాటించవలసిన ట్రాఫిక్ రూల్స్ ఏంటి అనే దాని మీద మీకు అవేర్నెస్ కార్యక్రమం ఇప్పుడు ఏర్పాటు చేసినాము. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డ్రైవరు, ప్రతి పౌరుడు రోడ్డు మీద వెళ్లేటప్పుడు, బైక్ మీద కానీ కారులో కానీ వెళ్లేటప్పుడు విధిగా హెల్మెట్ను ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి. అదేవిధంగా డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయకుండా డ్రైవ్ చేయండి. సిగ్నల్స్ కాడ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ముందుకెళ్లాలి. యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. విలువైన మన జీవితం చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా యాక్సిడెంట్లకు పాల్గాకండి. ఎందుకంటే భగవంతుడు ఒక మానవ జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని మీకు ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకుని ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ఊరికి పేరు తేవాలి. అలాంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా మీ యొక్క ప్రాణాలను కానీ అంగవైకల్యం కానీ కాకుండా భద్రత అనేది ముఖ్యం. గ్రామాల్లో వారం రోజుల పాటు కొనసాగనున్న ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ బుధవారం నుండి ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు కొనసాగాయి. ఆయా గ్రామాల్లో అధికారులు పనులను పరిశీలించారు. గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగనున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన సమావేశంలోనూ జిల్లా పాలనాధికారి ప్రత్యేక అధికారులకు విస్తృత సూచనలు చేయగా గ్రామాల్లో పనులు ముమ్మరంగా సాగాయి. తలమడుగు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మండల కేంద్రంలో జరిగిన పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. గ్రామ ప్రధాన వీధుల్లో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తొలగించారు. ఎంపీఓ వినోద్, పంచాయతీ కార్యదర్శి అశోక్తో పాటు పలువురు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమాకాంత్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు పంచాయతీలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్తో పాటు గ్రామ సభలను ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు 7 తారీఖు నుంచి 18 తారీఖు వరకు నిర్వహించడానికి ఆదేశించినారు. దానిలో భాగంగా మొట్టమొదటి రోజు ఈరోజు మరి గ్రామ శానిటేషన్ లో భాగంగా మరి నాలీలు క్లీన్ చేయడం కానీ, తర్వాత రోడ్స్ని స్వీప్ చేయడం కానీ, చెత్త చెదారం వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. అట్టి కార్యక్రమాన్ని కూడా నేను మరియు ఎంపీఓ సెక్రటరీ సంబంధించిన సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. మరి ఇక్కడ తలమడుగులో గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్నాం. ఇట్లాగే మొత్తము మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరి ఈ 7 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్లలో కానీ, స్కూల్స్లలో కానీ, తర్వాత మళ్ళీ ఓహెచ్ఎల్స్ కానీ, ఎక్కడన్నా గుంతలు కానీ, ఏదైనా కానీ, పాడుబడిన బావులు కానీ, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేపట్టుటకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసిన ప్రకారం మరి గ్రామాన నిర్వహిస్తున్నాం. మరోవైపు తాంసీ, భీంపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక అధికారులు పనులను పర్యవేక్షించగా
గ్రామాల్లోని రోడ్లు, మురికి కాలువను పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేశారు. తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నరేష్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. పిట్టలవాడలోని పీఓపీ పరిశ్రమను జనావాసాల నుండి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. పరిశ్రమ నుండి వెలువడుతున్న దుమ్ము కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేయగా శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ అక్కడికి చేరుకొని సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పిట్టలవాడలో గల లప్పం తయారీ పరిశ్రమను జనావాసాల నుండి దూరంగా తరలించాలని స్థానిక కాలనీ వాసులు నిరసన తెలియజేశారు. పీఓపీ పరిశ్రమ కారణంగా ప్రతినిత్యం ఇబ్బంది పడుతున్నామని, పరిశ్రమ నుండి వచ్చే దుమ్ము ధూళితో అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫ్యాక్టరీని వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ అక్కడికి చేరుకుని స్థానికులతో కలిసి మాట్లాడారు. ఫ్యాక్టరీ కారణంగా పడుతున్న ఇబ్బందులను కాలనీవాసులు ఆయనకు వివరించగా సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా కల్పించారు. పరిశ్రమను ఇతర చోటికి మార్చేందుకు సమయం ఇస్తామని, అందుకు నోటీస్ బోర్డు సైతం పెడుతున్నామన్నారు. పీఓపీ పరిశ్రమను తరలించండి, పీఓపీ పరిశ్రమను దూరంగా పీఓపీ పరిశ్రమను జనవాస ప్రాంతాలకు దూరంగా పీఓపీ పరిశ్రమను జననివాస ప్రాంతాలకు దూరంగా పీఓపీ పరిశ్రమను. ఇప్పుడు కూడా ఒకవేళ ఫైర్ అయిందనుకో ఆ ఇంటి పక్క పరిస్థితి ఏంటి, దాని పక్కన పరిస్థితి కంట్రోల్ కాదు కూడా. ఈ సందర్భంగా కాలనీ వాసులు విద్యగిరి నారాయణ మాట్లాడుతూ జిప్సం, గ్రానైట్ రాయిని మిషన్ ద్వారా పిండిగా మార్చే క్రమంలో విపరీతమైన శబ్దం వస్తోందని, దుమ్ము ధూళి దుర్గంధపు వాసన వల్ల అనారోగ్యం పాలయ్యే పరిస్థితి తలెత్తుందన్నారు. ఇంటి పరిసరాలు తెల్లని పొడితో నిండిపోవడంతో పాటు ఆహార పదార్థాలపైన కూడా దాని ప్రభావం ఉంటోందని, పచ్చని చెట్లు తెల్లగా మారుతున్నాయన్నారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులను సంప్రదించినట్టు తెలిపారు. వెంటనే పీఓపీ పరిశ్రమతో పాటు పక్కనే ఉన్న బంగారు దుకాణాన్ని కూడా జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. కెమికల్ సంబంధించినటువంటి దుర్వాసన ఇదంతా మేము కాలనీ వాసులము తట్టుకోలేకపోతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకే కాక అందరూ కూడా ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిశ్రమ వల్ల ప్రజలకు ఇబ్బంది కావడమే కాకుండా పర్యావరణ ఇబ్బంది కూడా ఎదురుపడుతున్నాయి. ఇప్పటికీ మేము అనేక సార్లు 3-4 సార్లు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాం. మున్సిపల్ అధికారులు కూడా 2-3 సార్లు వచ్చారు. మేము నోటీసులు ఇచ్చాము. వారం 10 రోజులు తీసేయకపోతే మేము బలవంతంగా వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. కానీ అది అమలు కావడం లేదు. మా ప్రజలకందరికి ఒక అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ యాజమాన్యం అధికారులు ఏమైనా కుమ్మక్క అవుతున్నారా? వీరేమంటున్నారు, ఇది ఇండస్ట్రీ ఏరియా కదా, పరిశ్రమ ప్రాంతం కదా అంటున్నారు. ఆనాడు 1984లో కాటన్ ఆధారిత సంబంధించినటువంటి కాటన్ ఆయిల్ మిల్ కోసం ఈ స్థలాలు కేటాయించారు. కానీ ఆ యాజమాన్యం ఒప్పందం ప్రకారం ఆ పరిశ్రమలు నడపకుండా ఇలా 3వ యజమానికి వీళ్ళు కిరాయికి ఇచ్చేసి ఇష్టమొత్తిన రీతిలో వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడనేమో పీఓపీ పరిశ్రమ, మరొక పక్కనేమో బంగారు దుకాణం, మొత్తం పాత సామాన్ అంతా కూడా జమ చేసేటువంటిది. అక్కడ ఫైర్ అయినా మొత్తం వాడకట్టం ఇబ్బంది అవుతుంది. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నాం. ఒకవేళ మీరు ఇకైనా స్పందించకపోతే వాడకట్టోళ్ళందరం మేము జమై ఈ పరిశ్రమ మేమే పక్కకు పంపించేటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి దానికి మీరే బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జిల్లా సంక్షేమ అధికారిగా ఎం సవిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సంక్షేమ శాఖ అధికారి మిల్కా నుండి బాధ్యతలు స్వీకరించగా ఇదివరకు భద్రాద్రి కొత్తగూడెంలో ఆమె సంక్షేమ అధికారిగా విధులు నిర్వహించారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది నూతన అధికారికి స్వాగతం పలికారు. సిడబ్ల్యూసి సభ్యులు సమీరుల్లా ఖాన్, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, సామల దశరథ్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. తాంసీ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థినుల వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. ఉన్నత లక్ష్యాలను సాధించేలా క్రమశిక్షణతో చదువుతూ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని కార్యక్రమ ముఖ్య అతిథులు సూచించారు.
తాంసీ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థినులకు ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సెక్టోరియల్ అధికారిని ఉదయశ్రీ, ఎంఈఓ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సరస్వతీదేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సౌజన్య అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సినిమా, జానపద పాటలపై విద్యార్థినులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థిని బక్కి సాహిత్య యాదవ్ బృందం మహిళలపై వేధింపులు అంశంపై చేసిన స్కిట్ తల్లిదండ్రులను ఆలోచింపజేసింది. మహిళలకు అన్యాయం జరిగినప్పుడు వివక్ష లేకుండా అండగా ఉండాలని స్కిట్ సారాంశం కాగా, స్కిట్లో లీనమైన సాహిత్య ప్రదర్శన అనంతరం ఉపాధ్యాయులను పట్టుకొని ఏడ్చేయడంతో వేదిక నిశ్శబ్దంగా మారింది. ఇదిలా ఉంటే కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు సంగీత, శ్రీవిద్య, పుష్పలత, జయశ్రీ, నివేదిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థినులు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను సహకారం చేసేలా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. బాసర IIIT కానీ ఇంకా వేరే కార్పొరేట్ కాలేజీలలో సీట్లు కానీ సంపాదించగలిగేటటువంటి స్థాయికి మనం ఎదగాలి. కాబట్టి బాసర IIIT అంటే మీకు 5-6 సంవత్సరాల ఇంజనీరింగ్ చదువు మీకు మంచి భవిష్యత్తు తోవ చూపిస్తుంది. కాబట్టి ఉజ్వలమైన భవిష్యత్తు ముందుంది. పీఆర్టీయూటీఎస్ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు సంఘం తలమడుగు మండల ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్ను పదవి నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడాల రవీందర్ తెలిపారు. నవీన్ యాదవ్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. తలమడుగు మండల కేంద్రంతో పాటు కజ్జర్ల, రుయ్యాడి, ఉమ్డం, కుచిలాపూర్ తదితర గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై సీసీ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, మాజీ జెడ్పీటీసీ బాబన్న, సీనియర్ నాయకులు ప్రకాశ్రావు, పద్మాకర్ రెడ్డి, కమలాకర్, వెంకన్న, ప్రతాప్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కుల సాధనకు, కార్మిక చట్టాల పునరుద్ధరణకై ఈ నెల 16న చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ శైలజకు బుధవారం దేశవ్యాప్త సమ్మె నోటీసును అందించారు. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుభవిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దర్శనాల నాగేష్, అగ్గిమల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. గతంలో గుర్తించిన నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీలో కలపడంతో పాటు 5-6 షెడ్యూల్ ప్రాంతాన్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా షెడ్యూల్ ప్రాంత పరిరక్షణకై ఉద్యమం నిర్మిస్తామని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాల్లో ఆయన తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా నరసింహన్ కమిటీ ఆధ్వర్యంలో గుర్తించిన గ్రామాలను ఏజెన్సీలో కలపకుండా నిర్లక్ష్యం చేస్తుందని దుయ్యబట్టారు. నాన్ ఏజెన్సీలో ఉన్న గ్రామాల ప్రజలు షెడ్యూల్ హక్కులకు దూరంగా ఉండడం, షెడ్యూల్ ప్రాంతం ఫలాలను పొందలేకపోతున్నారని అన్నారు.
దేశంలోని 5-6 గిరిజన షెడ్యూల్ ప్రాంతాల్ని ఎత్తివేసి కార్పొరేట్ కంపెనీలకు ఆ ప్రాంత సహజ వనరుల దోపిడీకై కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇందుకు వ్యతిరేకంగా షెడ్యూల్ ప్రాంత పరిరక్షణకై ఉద్యమం నిర్మిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయాలి. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశంలో బ్యాంకర్లకు కలెక్టర్ రాహుల్ రాజ్ దిశానిర్దేశం. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచన. రహదారి ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలి. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.